నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 నేను లహరి. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. మే 2న ప్రధాని మోదీతో అమరావతి పునర్నిర్మాణానికి పునాది వేయనున్నారు. అయితే ప్రధాని మోదీ రాకపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు సిద్ధమవుతున్నారు. ప్రధాని రాకతో రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా ఎన్నో కష్టాలను అనుభవించామని, కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుందని అన్నదాతలు అంటున్నారు. అమరావతి పోలవరం నిర్మాణానికి నిధుల కొరత లేకుండా చూడాలని అమరావతి రైతులు విన్నవిస్తున్నారు. పాలకులు మారినా ఏపీ రాజధానిగా అమరావతి ఉండేలా చట్టం చేయాలని సూచిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధులను రాజధాని నిర్మాణానికి కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మే 2న రాష్ట్రంపై ప్రధాని మరిన్ని వరాల జల్లులు కురిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2015లో రేపు రాబో 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన రాష్ట్రానికి ఇచ్చేస్తున్నారు. మరి ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకొని గతంలో 2015లో మన శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఒక చెమ్మడి నీళ్ళు గుప్పెడు మట్టి తీసుకొచ్చి మన శంకుస్థాపనకు ఇచ్చిపోయారు. మరి ఆనాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన ఆ రోజే చెప్పారు, ఆయన ఢిల్లీని తలదన్ని రాజధాని కడతామని ఒకే ఒక మాట చెప్పి డయాస్ దిగి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడి 3 రాజధానులు పాట పాడాడు. దానికి కూడా వంత పాడాడు మన నరేంద్ర మోడీ గారు. కేంద్ర గవర్నమెంట్ కూడా దానికి వంత పాడారు. అందుకని 5 సంవత్సరాలు వెనకబడిపోయింది ఆంధ్ర రాష్ట్రం. రాజధాని కూడా వెనకబడిపోయింది, పోలవరం వెనకబడిపోయింది. మరి ఈనాడు మళ్ళీ అదే నరేంద్ర మోడీ గారు మళ్ళీ శంకుస్థాపనకు వస్తున్నారు రేపు 2వ తారీఖు నాడు. మరి ఆయన ఏమేమి వరాలు ఇస్తారో చూద్దాం, మనం వేచి చూద్దాం. ఎందుకంటే ఆయన మనసులో మాట మనం చెప్పలేం కదా. మరి రేపు ఆయన వచ్చిన తర్వాత మేము కోరుకునేది ఏంటంటే, ఈ రాజధాని ఆయన చేయాల్సిన పనులు ఏంటంటే, మాకు పోయినసారి 5 సంవత్సరాలు 12th ఫైనాన్స్ కానీ మరి 13th ఫైనాన్స్ కానీ మా రాష్ట్రానికి రాలేదు, ఇవ్వలేదు. ఒకవేళ మీరు ఇస్తే అయ్యామని ఎటన్నా కలిసి ఎటన్నా జరిపాడో మాకైతే తెలియదు. మీరు ఈసారి 12th ఫైనాన్స్ డబ్బులు కానీ మరి ఉపాధి హామీ పథకం కింద కానీ ఏయైనా కానీ మాకు రావాల్సిన డబ్బులు మొత్తం గత 5 సంవత్సరాలు కూడా లెక్కేసి మాకు ఇస్తే మేము చాలా సంతోషిస్తాం. మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి నరేంద్ర మోడీ గారి జీవితాల్లో మర్చిపోము. మరి అట్నే బ్యాంకులు కూడా సహాయ సహకారాలు అందించారు. మాకు బ్యాంకుల డబ్బులు కూడా వచ్చినాయి. పనులు మొదలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. రేపు మీరు వచ్చి శంకుస్థాపన చేయగానే పనులు మొదలవుతాయి రాజధాని. మరి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మాకు 12 సంవత్సరాల నుంచి మరి ఒకే వ్యక్తిని బెయిల్ మీద ఉంచారంటే సామాన్య మానవులు కోర్టులు కానీ ఎవరన్నా నమ్మే పరిస్థితి ఉందా ఈరోజు? నరేంద్ర మోడీ గారు ఆలోచించండి, మీరు పెద్ద మనసుతోటి ఆలోచించండి. మరి ఈనాడు మరి అక్కడ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో జరిగిందంటే కేవలం మన ప్రభుత్వాల తప్పిదాలే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి పాకిస్తాన్ వచ్చి మన మీద పడతామంటే, పాకిస్తాన్ చిన్న దేశం, మరి మన భారతదేశం సువిశాలమైన దేశం, పెద్ద దేశం. మరి వాళ్ళు మన మీద తొళ్ళగొడతారంటే మీరు ఒకసారి పాలకులు అర్థం చేసుకోండి, ఎవరైనా కానీ, పైన కేంద్ర గవర్నమెంట్ కానీ కింద రాష్ట్ర గవర్నమెంట్లు కానీ. మరి అట్లానే ఈరోజు మా చంద్రబాబు గారు కూడా నిన్న మిమ్మల్ని కలిశాడు. మా రాజధానికి ఒక చట్టబద్ధత చేసి ఇదే రాజధాని అని ప్రకటించాలి. మీరు రేపు డయాస్ మీద నరేంద్ర మోడీ గారిని మరీ తలకాయ చిరస వచ్చి నమస్కరిస్తున్నాం. దాన్ని మీరు చేయాలా? మరి గతంలో మేము పడ్డ పాటలు అంతంత పాటలు కాదండి. మేము ఎన్నో కష్టాలు పడ్డాం, మీ అందరికీ తెలుసు. కాకపోతే మీరు కేంద్రంలో ఉన్నారు, మీకు తెలియకపోవచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మేము 5 సంవత్సరాలు పడ్డ కష్టం మొత్తం తెలుసు. మరి మా కష్టాన్నన్నా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు పెద్ద మనసు చేసుకొని మా రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ మా చంద్రబాబు గారికి ఇస్తే, ఆయన ఎంతో విజయనగల ముఖ్యమంత్రి, ఆయన ఖచ్చితంగా ప్రతి పైసాని రాజధానికి పోలవరానికి ఖర్చు పెడతారు. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. మీరు పెద్ద మనసు చేసుకొని మాకు నిధులు ఎక్కువ ఇస్తారని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మునుపటిలాగా చేయలే, ఈసారి మోడీ గారు బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందు బాటలో నడిపిస్తారు అని చెబుతున్నారు. మేము పడ్డ పాటలు అంతంత పాటలు కాదండి. మరి కొడాల నాని అయితే, పేరు నాని అయితే, మరి అంబటి రాంబాబు అయితే మమ్మల్ని తూచా తప్పకుండా మమ్మల్ని మా మహిళలు అన్నదాన్ని మాట్లాడినారండి. మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు. మరి 12 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద తిరుగుతుంటే ఆయన మీరే పోషిస్తున్నారని చెప్పుకున్నారు జనమంతా. బయట కోర్టులు కూడా ఆయన కాపాడుతున్నాయని చెప్పుకుంటున్నారు.
ఇదంతా నిజమండి. గొడకాడ పిల్లలు కూడా చెప్పుకుంటున్నారు కోర్టులు కాపాడుతున్నాయని. కాబట్టి మీరు కొన్ని చట్టబద్ధత చేసి చేయాల్సిన చట్టబద్ధత చేసి మరి 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 బెయిల్ మీద ఉండాలి. మొత్తాన్ని బెయిల్ రద్దు చేసి మరి వాళ్ళ న్యాయ కోర్టులకు పంపించి వాళ్ళు న్యాయంగా బుచ్చోలాగా కడిగిన బుచ్చోలాగా బయటికి పంపించే ఏర్పాటు చేయండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని. అంతేకాని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఉన్నవాడికే న్యాయం, లేనివాడికి న్యాయం లేదని చెప్తున్నారు అనుకుంటున్నారు. ఇక్కడ గొడగాసే పిల్లలు కూడా అనుకుంటున్నారు కోర్టు పైన ఎవరైనా సరే ఉన్నవాళ్ళకి న్యాయం చేస్తారు, లేని వాళ్ళకి న్యాయం చేయరని అనుకుంటున్నారండి. నేను ఇది మగవాడ లేకుండా మీకు టీవీ ద్వారా తెలియపరుస్తున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పడాల నాని లాంటి వాడిని, అమ్మటి రాంబాబు లాంటి వాడిని, ఇడదల రజనీ లాంటి దాన్ని మీరు ఎంత తొందరగా మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని మీరు ఎంత తొందరగా చేస్తే అంత మంచిదండి. జై అమరావతి, జై జై అమరావతి. రేపు రాబో 2వ తారీఖు నాడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి చేస్తున్నారు. మరి గతంలో కూడా వచ్చిపోయారు, ఆయనే శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ 2వసారి శంకుస్థాపనకు వస్తున్నారు. అయ్యా మా యందు దయించి మా రాజధాని ఒక చట్టబద్ధత చేసి గతంలో చేసినట్టు చేయకుండా మా రాజధాని ఒక చట్టబద్ధత చేస్తామని మేము మరీ కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే మీరు పోయినసారి వచ్చి ఏమి ఇచ్చారు రాజధానికి? చెంబడి నీళ్లను ఇప్పుడు మట్టించిపోయారు పైపెచ్చు. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి రాగానే ఆయన్ని మీరు సింహాసనం మీద కూర్చోబెట్టుకొని 5 సంవత్సరాలు రాజధాని సర్వనాశనం చేశారు. ఇక అట్లాంటిది లేకుండా మాకు చట్టబద్ధత చేసి నువ్వు రేపు మాకు మరి రాజధానికి ఢిల్లీ తలదన్ని రాజధాని కడతానని మీరు 10 ఏళ్ళలోనే చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. మరి రేపు సందేశం కూడా మీరు మాకు వరల్డ్ బ్యాంక్కి డబ్బులు వచ్చినాయి ఆల్రెడీ. మరి మీ దయ వల్లే, మీ సహకారం వల్లే మరి రేపు మీరు కూడా కేంద్రం నుంచి 5 సంవత్సరాలు మాకు 12th ఫైనాన్స్ కానీ 13 ఫైనాన్స్ కానీ ఇవ్వాల. మరి ఆ ఫైనాన్స్లు కూడా ఆ డబ్బులు కూడా వచ్చేటట్టు చూసి మా రాజధానికి కానీ పోలవరానికి కానీ మీరు నిధులు కేటాయిస్తారని మేము మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరీ కోరుకుంటున్నారు. మోడీ గారు రేపు మే 2వ తారీఖు వస్తున్నారండి ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ అమరావతిలో ఆయన కోసం ఇదిగో ఎంత పెద్ద సెట్టింగ్లు వేసి బాగా స్టేజీలు కట్టి బాగా జనాన్ని బాగా 5 లక్షల జనం వస్తారని చెప్పి చెబుతున్నారు. మరి మోడీ గారు ఇప్పుడైనా సరే, గతంలో ఆయన శంకుస్థాపన ఆయనే చేశారు. ఇక్కడ అమరావతి రాజధాని అన్నప్పుడు ఉద్దండపాలెంలో శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత కాస్త 2 ఏళ్ళు బాగానే ఉన్నారు. మరి 10,500 కోట్లు బిల్డింగ్లు అవి కట్టడానికి అని చెప్పేసి ఇచ్చారు. అయిపోయింది ఇంకంతటితో. ఇక అంతే, మీకు ఢిల్లీ తలదన్నే రాజధాని తీసుకొస్తానన్నారు. మరి అన్ని హామీలు నెరవేరుస్తాం, విభజన చట్టంలో హామీలు అన్నీ అని చెప్పారు. మరి ఏమీ లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్ళలో ఎంత ఇబ్బందులు పాలయ్యారో రైతులకు తెలుసండి. కన్నీరు మున్నీరే. అమరావతి రైతులు కొద్ది ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రం అయితే అంతా అట్లాగే ఉంది. ఏది చూసినా కూడా, ఏది చేసినా కూడా ఎవరిని నోరెత్తడానికి లేదు, ఏదీ లేదు. మరి కేంద్రం నుంచి అయితే నిజంగా చెప్పాలంటే సహకారం గత 5 ఏళ్ళ మాకు సహకరించింది కూడా ఏం లేదండి కేంద్రం. ఇప్పటి కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కనుక, ఇప్పుడు మళ్ళీ మీరు వస్తున్నారు కనుక ఒక్కసారి రూపురేఖలు చూడండి అమరావతి ఎలా ఉందో. ఇక్కడ ఏమన్నా బిల్డింగ్లు ఇవన్నీ ఉన్నాయా అండి? ఇదే గత 5 ఏళ్ళలో దీన్ని కంటిన్యూ చేస్తే ఎంత డెవలప్ అయ్యేదో అందరికీ తెలుసు. ఇక్కడ భూమి ఉంది, డెవలప్ చేసే కేంద్రంతో మంచి సంబంధం ఉంది జగన్ గారికి. గత 5 ఏళ్ళలో ఆయన ఏదీ చేయకుండా ఆపేసి మెదలకుండా కూర్చొని కోర్టులు పాలు చేసి రైతుల్ని, రాష్ట్రంలో జనాన్ని కూడా నేను ఎట్లా ఉండానో, కోర్టులు నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో నేను కోర్టులో ఎట్లా ఉండానో వీళ్ళు కూడా అలా ఉండాలి. అది మాత్రం బాగా సమభావంతో చూశాడండి జనాన్ని. సమతుల్యత బాగా పాటించాడు జగన్మోహన్ రెడ్డి. తనకి ప్రజలకి భేదం లేదని కోర్టులు పాలు చేయటం, కేసులు పెట్టడం, జైళ్లు చూపించటం, మరి కోర్టులకు వెళ్ళటం అన్నీ కూడా. ఎప్పటికైనా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ హామీలన్నీ కాస్త నెరవేర్చి ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా చేయూతిస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి ఫ్యూచర్ ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నామండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులు చాలా ఉన్నాయి, డోకా లేదు. మీరు ఏదైనా చేయూత ఇచ్చి మళ్ళీ కొంచెం ముందుకి నడిపిస్తారని చెప్పి భరోసాగా అండగా కేంద్రం నుంచి ఒక మంచి ఫండ్స్ అందిస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అట్లాగే మీరు రాక కూడా మాకు సంతోషంగానే ఉంది. మళ్ళీ ప్రధానమంత్రి గారు వస్తే ఒకసారి చూస్తే ఆయన మనసు కూడా ద్రవించి ఏదన్నా ఆంధ్రప్రదేశ్కి హెల్ప్ చేయాలి, గట్టిగా అన్నమాట నెరవేర్చుకోవాలని ఏమైనా మీరు సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి ఆలోచించి చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. రాజధాని అమరావతికి మే 2వ తేదీన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు రావటం చాలా హర్షణీయమైనటువంటి అంశం. రాజధాని అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులుగా వారిని స్వాగతిస్తున్నాం. అయితే మేమందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఏదైతే పాదయాత్రగా న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు పాదయాత్రగా మేము నడిచాము, అలాగే అమరావతి నుండి అరసవెల్లి వరకు పాదయాత్రగా 2 పాదయాత్రలు చేశాము.
2 పాదయాత్రలకి మాకు సహకరించినటువంటి అందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అమరావతి రాజధానికి నిర్మాణ పనులు పునఃప్రారంభానికి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఆ మహోత్సవమైనటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అయితే మేమందరం కూడా ఈ వైసీపీ సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారు పోయినసారి వచ్చాడు, చెంబుడు నీళ్లు తట్టడం మట్టి ఇచ్చారని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడేమిస్తాడు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ గారు వచ్చేటువంటి ముందే అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు వాళ్ళు, ఏడీసీ బ్యాంకు వాళ్ళు రుణాలు మంజూరు చేయటం అనేది చాలా ఆనందదాయకం. అలాగే రేపు నరేంద్ర మోడీ గారు వచ్చి రాజధాని అమరావతి అనేది చిరస్థాయిగా నిలబడుతుంది అని ప్రజలకు నమ్మకం కలిగిస్తే, రైతులకు నమ్మకం కలిగిస్తే చాలా ఆనందం వ్యక్తం చేస్తాం. ఈ 5 సంవత్సరాలుగా మేము పడినటువంటి బాధలు, ఈ 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పెట్టినటువంటి హింసలను కూడా మర్చిపోయి రాజధానికి అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతన్నలుగా మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తాం. మేము రేపు అందరం కూడా కలిసికట్టుగా నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు మే నెల 2వ తారీఖున మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధాని, అమరావతి అభివృద్ధి పనులకు పునః ప్రారంభం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి రావటం ఈ ప్రాంత వాసులుగా, ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా మేము ఎంతో గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయ గ్రహణం బట్టి ఈ ప్రాంతాన్ని ఒక కులం, ఒక మతం అని చెప్పేసి అభివృద్ధికి దూరంగా కొత్తగా విభజితమైనటువంటి రాష్ట్రాన్ని, రాజధాని లేని రాష్ట్రాన్ని 3, 4, 10 రాజధానులని రాజకీయ కక్షతో కాలం వెళ్ళబుచ్చి ఈ ప్రాంతాన్ని శ్మశానంగా మార్చడానికి ప్రయత్నించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ మార్గదర్శి అయినటువంటి మన విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, ఢిల్లీని తలపించేటటువంటి ప్రపంచ స్థాయి ప్రజా రాజధాని యొక్క నిర్మాణం పునఃప్రారంభం కాబోతా ఉంది. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 1000 కోట్ల అభివృద్ధి పనులకు రేపు 2వ తారీఖున శంకుస్థాపన జరగబోతూ ఉంది. రేపు 2వ తారీఖు నుంచి 24/7 అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు పరుగులు తీయబోతూ ఉన్నాయని చెప్పేసి తెలియజేయడానికి ఎంతో సంతోషంగా వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఏదైనా అమరావతి యొక్క పనులు అభివృద్ధికి కావలసినటువంటి నిధులు కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి సాధ్యంలో ఇతోదిగా సహాయపడటం, అదేవిధంగా ఆర్బీఐ కానివ్వండి, ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి 1000 కోట్ల రూపాయలు ఇతోధికంగా సహాయపడటం అనేది ఎంతో గర్వంగా ఉంది. రేపు మే 2వ తారీఖున మన దేశ ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులు మోడీ గారు మన రాష్ట్రానికి రాబోతూ ఉన్నారు. ఈ వచ్చే సందర్భంలో అమరావతికి ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల నిధులు హెచ్చించి రకరకాల పద్ధతుల కింద శాంక్షన్ చేసినటువంటి, కేంద్ర ప్రభుత్వం కొంత పూర్తి సానుకూలత ఉండి హామీ ఇచ్చినటువంటి మనకు రావాల్సిన గ్రాంట్లు కానివ్వండి, లోన్ల రూపంలో కానివ్వండి, ఏదైనా కానీ 1,00,000 కోట్ల రూపాయలకి ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేసేదానికి, ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులకి ముందుకు తీసుకెళ్లేటువంటి దానికి, పడకన పడినటువంటి ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్లేదానికి, కొన్నిటికి శంకుస్థాపనలు, కొన్నిటికి ప్రారంభోత్సవాలు చేసేదానికి ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు. చాలా సంతోషదాయకమైనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాజకీయ సత్సంబంధం అనేటువంటి ఉన్నత సంబంధాలు ఉండటం అనేటువంటిది శుభసూచకం. ఒక ఎన్డీఏ కూటమిలో ఉన్నా, ఎన్డీఏ కూటమిలో లేకపోయినా, కేంద్ర పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ కూడా, ప్రతిపక్ష పార్టీలో ఉంటే ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని, లోపాలని ఎత్తి చూపడం తప్ప తగాదాడుకోమని, గొడవ పెట్టుకోమనేటువంటిది కాదు. అప్పుడు గౌరవం ఉంటుంది. అది గౌరవప్రదమైనటువంటి హోదా అనిపించవచ్చు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉండి చేసుకుంటే ప్రభుత్వానికి మనం సహకారం, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం, ఇట్లా సత్సంబంధాలు ఉండటం అనేటువంటిది ఇది ఒక మంచి
ఈ దేశంలో ఒక మంచి శుభపరిణామం ఈ అమరావతిలో మోడీ గారి యొక్క దీంతోనే జరుగుతూ ఉంది. అయితే 2014 నుంచి 19 వరకు రాజధానికి మేమంతా రైతాంగం నమ్మకంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంలో మనకు ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నది కనుక నమ్మి ఇచ్చాం. ఆ రోజున వారు వచ్చారు శంకుస్థాపనకి. పుణ్యనదుల్లో ఉన్నటువంటి నీరుని, పుణ్యస్థలాల్లో ఉన్నటువంటి మట్టిని దేవాలయాల పూజలు చేయించి తీసుకొచ్చి శుభకరం జరగాలని పలికారు. కానీ నిధులు మాత్రం పెద్దగా ఏమీ ఎక్కడ హెచ్చించిన పరిస్థితులు లేవు. ఒకటి, రాష్ట్ర విభజనలో 16,000 కోట్ల రూపాయలు లోపభూయిష్టంగా ఉండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందన్నటువంటి దాన్ని పూర్తి చేస్తామనేది విభజన చట్టంలో భాగమైతే అది లెక్కలు తెలిసి వడ్డీతో సహా చేస్తే 32,000 కోట్ల రూపాయలు పోతే ఈనాడు 5,200 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి. వీటిని కూడా గమనించాలి. శంకుస్థాపనలో ఈఎన్ఏ కాకుండా వాటిని కూడా మనకి రావాల్సినటువంటి సక్రమమైన నిధులు, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు పార్లమెంట్ ఆమోదించినవి, వాటిని సక్రమైన పద్ధతులు ఇవ్వాలనేటువంటిది నా యొక్క విజ్ఞప్తి. 2, రైతాంగానికి 2 సంవత్సరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం, వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్లు సరిపోయింది. మరొక 2 సంవత్సరాలు గవర్నమెంట్ సెక్టార్ని స్టార్ట్ చేయటం, 11 రోడ్స్ ఉత్తర దక్షిణాలు తూర్పున ఉన్నటువంటి మెయిన్ లింక్ రోడ్స్ని అక్కడక్కడ కొన్ని జోన్స్లో రైతువారీ రోడ్స్ని స్టార్ట్ చేయడంతో కాలపరిమితి గడించిపోయింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. మారిన ప్రభుత్వం ఆ యొక్క అసెంబ్లీలో అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పినటువంటి నాయకుడే తిరిగి ప్రభుత్వానికి అధినాయకుడు అయ్యి ముఖ్యమంత్రి అయ్యి 30,000 ఎకరం దానిలో చాలా ఇంకా అదనంగా తీసుకొని రాష్ట్రానికి రాజధాని నిర్మాణాన్ని బాగా చేయాలి అని చెప్పి సపోర్టు పలికినటువంటి వ్యక్తి, చట్టసభ ద్వారా సపోర్టు పలికిన వ్యక్తి, చట్టం మీద ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికైనటువంటి వ్యక్తి చట్టసభలో చెప్పినటువంటి దానిని పక్కదారి పట్టించి 3 రాజధానులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలను మొత్తాన్ని కూడా అల్లాకల్లోలం చేసి భూమినిచ్చిన రైతాంగాన్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తే సాధించాం. రైతాంగం అంత ముందుకు వెళ్ళారు. మహిళా ఉద్యమం స్టార్ట్ అయింది. అందరం కలిసాం. కుల మత భేదాలు లేకుండా అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని, చిన్న పెద్ద మధ్యకారు రైతులు మొత్తం కూడా కలిసి ఉద్యమం చేసాం. చందాలు వేసుకొని కోర్టుల్లో న్యాయ పోరాటం చేసాం. అన్నిటికీ విజయం సాధించాం. ఆ దుష్ట పరిపాలనకు అంతం పలికాం. ఈనాడు మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమిలో పొత్తు కలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవటం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేసుకోవటం, ఈ రూపంలో మనం బీజేపీ వారి యొక్క సహకారంతో మనం ఇచ్చిపుచ్చుకునే ధరలో ప్రయాణం చేస్తామనేది సంతోషకరమైన విషయం. అయితే నేను వారికి విజ్ఞప్తి చేసేది, మన ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసేది, మర్యాద పద్ధతి ఓటింగు కలయిక అనేది ఒక భాగం అయితే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులు ఈ రాష్ట్రంలోనే, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి చట్టంలో విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని నిధులు కానీ నీరు కానీ మొత్తం కూడాను ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాల పరిమితి అయినా కూడా తేల్చలేని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే ప్రజానీకానికి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఏ పని మొదలు పెడితే ఎక్కడ ఆగిపోద్దాం, రేపు రాబోయే పరిణామాలు ఏ రకంగా ఉంటాయో. మన రైతాంగంగా 34,500 ఎకరాలు ఇచ్చాం. మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చాం. తల్లిదండ్రులు మనకు అప్పచెప్పారు. మనం దాన్ని కాపాడుకుంటూ బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టాం. మోడీ గారిని నమ్మాం. పవన్ కళ్యాణ్ అండ చూసాం. యువనాయకుడు అయినటువంటి లోకేష్ గారి యొక్క ధైర్యాన్ని నింపుకున్నాం. భువనేశ్వర్ గారి యొక్క అండదండల్ని నమ్మాం. వీటితో ఎక్కడా కూడా ఈ 34,500 ఎకరాల్లో రైతాంగానికి ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ మా అగ్రిమెంట్ ద్వారాగా ఏ పద్ధతిలో అయితే డెవలప్మెంట్ చేసి ఇస్తానన్నారో ఆ పద్ధతిలో మొత్తం సిస్టమేటిక్గా మౌలిక వసతులు మొత్తం కూడా ఇక్కడ ప్రభుత్వ సెక్టార్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యతని రైతుకి ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లకు కూడా డెవలప్ చేయడానికి కూడా ఇచ్చి
28 జూన్ నాటికి ఈ రాజధాని యొక్క పరిస్థితిని పరిపూర్ణంగా పూర్తి చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళాలనేటువంటిది మాకున్నటువంటి కోరిక. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండదండగానే ఉంటాం, చంద్రబాబు నాయుడికి వెన్నుదన్నుగా ఉంటాం. ఆయన కంటే ఇక్కడ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి నాయకుడు లేడు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు కాదు, భారతదేశానికి అర్థమైపోయింది. కనుక ముందు 2029 వరకు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, అమరావతి నిర్మాణానికి, పోలవరం పూర్తి చేయడానికి, విశాఖపట్నంలో ఐటీ హబ్ పెట్టడానికి, కర్నూలులో ఇండస్ట్రియల్ ఏరియాని పూర్తి చేయడానికి, 3 ప్రాంతాలను కూడాను సక్రమమైనటువంటి పద్ధతిలో డెవలప్మెంట్ చేసుకునేదానికి ఫస్ట్ ప్రణాళికని రూపకల్పన చేసిన దాని మీద ఎక్కువ మొగ్గు చూపండి. తదుపరి 2047 నాటికి ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి ప్రణాళికలు సెకండరీ దానికి ఇవ్వండి అనేటువంటిది మా యొక్క అభిమతం. మరి మేము ముందుగానే మోడీ గారికి ఇక్కడికి వస్తున్నందుకు, అంత నిధులను సమకూర్చేదానికి కేంద్ర ప్రభుత్వం అండదండలు ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి, మన రాష్ట్ర కేంద్ర మంత్రులకు, మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరికి కూడాను రాజధాని రైతుల తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మే 2వ తారీఖు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని నిర్మాణ పనులకి, కొన్ని ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేయడానికి రావటం అనేది ఈరోజు చాలా సంతోషమైనటువంటి విషయం, శుభసూచకంగా భావిస్తున్నామండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు అమరావతి అనేది అజరామరం. ఈ అమరావతి అనేది ఎంతోమంది రైతులు మరి ముందుకొచ్చి ఈ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చి, మరి ఆ రోజు మోడీ గారు కూడా, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది 2014లో, ఆ రోజు మోడీ గారు కూడా సహకరించి అమరావతి రాజధాని అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించారు. ఆ రోజు శంకుస్థాపన చేసి మరి ఆ రోజు కూడా మరి చాలా వరకు సహకరించారు. కానీ గత ప్రభుత్వం ఎంతో విధ్వంసం చేసింది. ఆ విధ్వంసాన్ని కూడా మరి కేంద్ర ప్రభుత్వం గమనించింది. మరి అలాంటి విధ్వంసమే మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే మరి మోడీ గారు వచ్చి అమరావతి నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. మరి సహకరిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు నిర్మాణాలకి ఎన్నో ప్రపంచ బ్యాంకులు నిధులు విడుదల చేశాయి. మరి అవి కూడా తొందరగా మరి వాటికి సహకరించి ఇక్కడ నిర్మాణాలు చేస్తే, మరి గతంలో 2014లో ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంస్థలకి సంబంధించినటువంటి మరి కంపెనీలకి ఇక్కడ భూమి కేటాయించడం జరిగింది రాజధానిలో. ఆ భూముల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలని, కంపెనీలని ఇక్కడ నిర్మాణం చేస్తారని చెప్పి కూడా మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు మోడీ గారు అని అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ గారు ఉన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఈరోజు ప్రజలందరూ కూడా మనకి ఎంతో మరి అండగా ఉంటుంది. ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మోడీ గారు కూడా మనకు సహకరిస్తారు. మన ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలవటం అనేది మరి చాలా శుభసూచకమైనటువంటి విషయము. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. మరి వీళ్ళిద్దరు సమన్వయంతో, వీళ్ళిద్దరు ఆలోచనలతోటి, పరిపాలన దక్షతతోటి మరి ముందుకు పోయే నాయకులు మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మరి ప్రధానమంత్రి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి సహకారంతో రాజధాని అనేది నిర్మాణం అనేది తొందరగా జరుగుతుంది. ఆ తొందరగా జరగటానికి మోడీ గారు కృషి చేస్తారని చెప్పి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి ఎంతో సహకరించి ఎన్నో నిధుల్ని మరి మనకు విడుదల చేసి ఈరోజు ఇక్కడ రేపు మే 2వ తారీఖున జరిగేటటువంటి కార్యక్రమాలకి మరి ఎంతో సహకరించి వారు రావటం అనేది ఈరోజు చాలా శుభసూచకంగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నామండి. విభజన చట్టంలో జరిగినటువంటి హామీలు ఏదైతే ఉందో అవన్నీ కూడా అమలు చేయాలండి. మరి మనకి పార్లమెంట్లో ఇలాంటి రాజధాని ఎక్కడా ఉండదు, మరి ఢిల్లీని తనదన్నే రాజధాని చేస్తామని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది. అలాంటిది జరుగుతుంది. అలా ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణానికి మోడీ గారు సహకరిస్తారు. అందుకే మోడీ గారు మే 2వ తారీఖున వస్తున్నారని చెప్పి మేమందరం కూడా ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నామండి. మోడీ గారికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందండి. మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులందరం కూడా సహకరించి ముందుకు వచ్చి ఇదంతా హర్షదాయకమైనటువంటి విషయం కాబట్టి ఈ ఎన్డీఏ కూటమిలో రాజధాని నిర్మాణం అనేది సక్సెస్ఫుల్ అవుతుంది, జరుగుతుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంకే ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు పులిచిన్న, అమరావతి రైతు.
రేపు రాజధాని నిర్మాణ పనులకి నరేంద్ర మోడీ గారు రావటం 2వ తారీఖు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో మేము ఎంతో 5 సంవత్సరాలు కష్టపడ్డాం, పోరాటం చేసాం. ఈ రోజును బట్టి మేము ఆయన రాకతో పోరాటాలు ఉండకూడదు. మరి రేపు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ విభజన చట్టంలో హామీలు నెరవేరుస్తారని మా యొక్క ఆశ. ఏంటంటే మేము రాష్ట్రానికి భూములు ఇచ్చాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా ఇక్కడే ఉండాలి, ఉద్యోగస్తులు ఇక్కడే చేయాలి, పెట్టుబడిదారులు రావాలి, కంపెనీలు రావాలి ఒక కోరిక. అందువల్లనే మేము రైతులందరూ కూడా అంగీకరించాం. అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు ఒకటే ఆలోచన అండి మాకు. రేపు ఈ సభలో చుట్టుపక్కల ప్రాంతంలో 5 లక్షల మంది మీ ప్రసంగాన్ని వినటానికి వస్తున్నారు. మీ ప్రసంగంలో మరి ఇతర రాష్ట్రాలకు కూడా మీ ప్రసంగాన్ని వర్తించాలి. ఎందుకంటే ఈ రాజధాని ఢిల్లీని తన్నే రాజధానిగా నువ్వు ప్రకటిస్తానన్నావు, అదే హామీ ఇస్తామని చెప్పేసి కూడా మేము ఒక రైతుగా అనుకుంటున్నాం. అదేవిధంగా రిజర్వేర్ బ్యాంకు వాళ్ళు కూడా మరి మాకు 80,000 కోట్లతో మాకు ఇస్తున్నారు. 1,00,000 కోట్లతో రాజధాని అయిద్దని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. 1,00,000 కోట్లు కాదు, మీరు ఎంత ఇచ్చినా సరే రాజధానికి అభివృద్ధి అనేది అది మీ చేతిలో ఉంది. మేము మా పిల్లలు కానీ మా భవిష్యత్తు కానీ మొత్తం కూడా అమరావతి రాజధానిలో ఉండిద్దని కూడా మేము ఒక కోరుకుంటున్నాం. వెలగపూడి గ్రామం అంటే రాజధానిలో కోర్ క్యాపిటల్లో మెయిన్ విలేజ్. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సెక్రటరీ అసెంబ్లీ ఇది మా గ్రామంలోనే ఉంది. నా పేరు జొన్నలగడ్డ భాస్కర్రావు. గత 5 సంవత్సరాలు చాలా దారుణమైన పరిపాలన అనుభవించాం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన 3 రాజధానులు అని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టాడు. కానీ 5 దగ్గర 4.5 సంవత్సరాలు మేము దీక్ష ఇది ఉద్యమంలోనే ఉన్నాం, ఉద్యమం చేసాం. ఎట్టకేలకి చివరికి ఆ గవర్నమెంట్ని మట్టి గర్పించి కూటమి గవర్నమెంట్ని అధికారంలోకి తీసుకొచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పునర్నిర్మాణానికి సంకల్పించారు. పనులన్నీ బాగానే జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం మేము కోరుకునేదల్లా ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారిని రేపు మళ్ళీ పనులు పునఃప్రారంభానికి తీసుకొస్తున్నారు రేపు మే 2వ తారీఖున. మేము కోరుకునేదల్లా ఇప్పుడన్నా దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపిస్తారు నరేంద్ర మోడీ గారు. ఇప్పటికి అయితే దీనికి నిధులు ఇవన్నీ బాగానే ఇస్తున్నారు కూటమి ప్రభుత్వంలో. మాకు అది చాలా సంతోషంగా ఉంది. పనులన్నీ బాగా జరుగుతున్నాయి. రేపు నరేంద్ర మోడీ గారు మళ్ళీ వచ్చి కనీసం ఇదివరకటి మళ్ళీ కాకుండా మళ్ళీ దీనికి శాశ్వత పరిష్కారం మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఎవడైనా ముందు వచ్చినా కూడా అట్లా ప్రవర్తించకుండా దీనికి ఈ రాజధానికి గజెట్లో పోయినసారి గజెట్లో పెట్టలేదు అది ఇది అని చెప్పి ఏదో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. అట్లా మాట్లాడకుండా దీన్ని శ్మశానం అని ఎడారని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయారు. చివరికి పోయిన స్పీకర్తో సహా అట్లాంటి ఏమీ కాకుండా దీనికి శాశ్వత పరిష్కారం గజెట్లో పెట్టి చూపిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ఇది నరేంద్ర మోడీ గారు రావటం మాకు చాలా శుభదాయకం అని అనుకుంటున్నాం. ఈసారి నరేంద్ర మోడీ గారు మాకు బాగా మంచి అనుకూలంగా వ్యవహరిస్తారు అని గతం కంటే భిన్నంగా ఉంటుంది. పరిపాలన ఉంది ఆల్రెడీ, గతం కంటే భిన్నంగా ఉంది. అప్పుడు పోయినసారి 2014 నుంచి 19 దాకా పెద్దగా సహాయం ఏం చేయలే. అప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండా కూడా అప్పుడేం సహాయం చేయలే. ఈసారి మాత్రం అందరూ కలిసి ఉండారు, బాగా చేస్తున్నారు. పనులు కూడా బాగా జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు కూడా వస్తున్నాయి. కాబట్టి పనులు జరుగుతాయి. ఈ పనులు జరిగే దాంట్లో రేపు నరేంద్ర మోడీ గారు మీటింగ్లో ఆయన దీనికి గజెట్లో పెట్టి ఇది శాశ్వత పరిష్కారం సూచిస్తారని ఆశిస్తున్నాను. రాజధాని నిర్మాణానికి వేగంగా సాగుతున్న పనులు ఫస్ట్ మోడీ గారు శంకుస్థాపన చేసిన 3 సంవత్సరాలు శరవేగంగా చంద్రబాబు గారు నాయకత్వాన బాగా స్పీడ్గా జరిగింది. ఈ మళ్ళీ నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూలన పడిపోయింది ఆ స్పీడు. ఇప్పుడు రెండో టైము మోడీ గారు వస్తున్నాడు శంకుస్థాపనకి. పెట్టుబడులు శరవేగంగా స్పీడ్గా వస్తున్నాయి. ఈ స్పీడ్కు తగ్గట్టుగా ఇక్కడ పనులు కూడా స్పీడ్గా పెరుగుతాయని మా రైతాంగం పొలం ఇచ్చిన రైతులకి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలు శరవేగంగా పనులు అవుతాయని
చాలా నమ్మకంతో ఉన్నాము. బాగా జరుగుతుందని మా నమ్మకం. కనుక ఈ స్పీడు ఇట్లానే కంటిన్యూ చేసి రాజధాని పునర్నిర్మాణం బాగా జరగాలని కోరుకుంటున్నాము. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు అండి. గతంలో 2014 నుంచి 2019లో మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు 17లో వచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా మరి అన్ని ప్రాంతాల నుంచి మట్టి నీరు తీసుకొచ్చి మరి ఇక్కడ ఉద్దండాయనపాలెంలో శంకుస్థాపన చేశారండి. రాష్ట్రంలో ఉన్న 15,000 గ్రామ పంచాయతీల నుంచి, మసీదుల నుంచి కానీ, చర్చి నుంచి కానీ, దేవాలయాల నుంచి కానీ అందరి సహకారంతో, అందరి మనోభావాలతోటి ఆ రోజు తీసుకొచ్చి అక్కడ పూజలు చేసి శంకుస్థాపన చేసి అక్కడ పుట్టమట్టిని ప్రతిష్ఠ చేశారు. మరి నరేంద్ర మోడీ గారు వచ్చి తర్వాత పనులన్నీ కూడా చాలా స్పీడ్గా జరిగి 1 సంవత్సరంన్నర కాలంలోనే మరి ఇక్కడ అమరావతిలో కొన్ని 10,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు అయితే జరిగినాయండి. మరి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని 3 రాజధానులు అని చెప్పి కనీసం ప్రపంచ బ్యాంక్ వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళు పర్యటిస్తే ఇక్కడ లోన్లు ఇవ్వద్దని చెప్పి మేము ఇక్కడ అమరావతిని కడతలేదని చెప్పి అమరావతిని నాశనం చేశారండి. మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అమరావతి రైతులు ఎట్లాగైతే ఉద్యమం చేసి మరి ఏకైక రాజధానిగా అమరావతిని కావాలని అన్ని ప్రాంతాల వారిని ఒప్పించి మరి 5 సంవత్సరాలు ఎంతో కష్టనష్టాలకు వచ్చి ఉద్యమాల్లో ఎన్నో కేసులు పెట్టించుకొని మరి ఎంతో మంది దెబ్బలు తిని కనీసం 200 మంది మరణించి వాళ్ళందరి పునాదుల మీద అందరి సహకారంతో వాళ్ళందరికీ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనశ్శాంతి కలిగే విధంగా మరి కూటమి ప్రభుత్వం అయితే మరి అటు ఉత్తరాంధ్ర ప్రజల ఆమోదంతోనేమి, ఇటు రాయలసీమ ప్రజల ఆమోదంతోనేమి ఏకైక రాజధానిగా అమరావతిని నిర్మాణం చేసే కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో ఎన్నుకున్నారు. మరి అట్లాగే ఈ 9 నెలల నుంచి కూడా ఇక్కడ అమరావతిలో మరి అన్ని పనులు కూడా ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సిద్ధం చేసుకుని టెండర్లు పిలిచి మరి ప్రపంచ బ్యాంకు నుంచి కూడా లోన్కి అప్లై చేశారు. వాళ్ళు కూడా లోన్ ఇస్తామని ఒప్పుకున్నారు. మరి ఏషియన్ బ్యాంక్ నుంచి కానీ, హడ్కో నుంచి కానీ దాదాపు 50-40 వేల కోట్ల రూపాయలు ఇక్కడ లోన్లు సహకారాన్ని తీసుకొని మరి ఇక్కడ అమరావతిలో రాజధానిగా ఏకైక రాజధానిగా అమరావతిని నిర్మాణం చేసుకోవడానికి తీర్మానం చేసుకున్నారు. అట్లాగే మళ్ళీ ఇంకోసారి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇక్కడ కార్యక్రమాన్ని పునఃప్రారంభం చేసుకొని శరవేగంతో దాదాపు 2028 నాటికి అమరావతిని ఒక రూపురేఖలు తీసుకొచ్చే విధంగా మరి నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించుకున్నారు బాబు గారు. అట్లాగే మొన్న వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు. ఆ కార్యక్రమం ఫిక్స్ అవుతుంది, తొందరలోనే డేట్ కూడా చెప్తారు. ఆ విధంగా ముందుకెళ్ళి అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మాణం చేసుకొని మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల కళలు సాకారం చేసుకుంటారని మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు కానీ, నిరుద్యోగులు కానీ ఇక్కడికి వచ్చి ఉపాధి అవకాశాలు పొంది అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నామండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. రాజధాని నగర నిర్మాణానికి దాదాపుగా టెండర్లు మొత్తం కూడా పూర్తయినాయి. మరి టెండర్ దక్కించుకున్నటువంటి నిర్మాణ సంస్థలకి అందరికీ, కాంట్రాక్ట్ సంస్థలకి మరి ప్రభుత్వం నుంచి మీరు పనులు మొదలుపెట్టుకోవచ్చు అని చెప్పి లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మళ్ళీ పునః ప్రారంభం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు యోచిస్తున్నారు. కాబట్టి వచ్చే నెలలో ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చి మళ్ళీ ఇంతకుముందు ఆయనే శంకుస్థాపన చేశారు. రెండవసారి పనులు ఆగినాయి కాబట్టి రెండోసారి మళ్ళీ శంకుస్థాపన చేసిన తర్వాత రాజధాని పనులన్నీ కూడా ముమ్మరంగా మొదలవబోతున్నాయి. అదేవిధంగా వరల్డ్ బ్యాంకు వారు గత 40 రోజుల నుంచి కూడా ఈ రాజధాని ప్రాంతంలో పర్యటించి రాజధాని నగర నిర్మాణానికి రైతులు ఏ విధంగా భూములు ఇచ్చారు, ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఏ విధంగా రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు, అదేవిధంగా వాళ్ళకి ఇస్తానన్నటువంటి కవులు సకాలంలో అందుతుందా లేదా, అదేవిధంగా ఈ రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయినటువంటి రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అప్పటి ప్రభుత్వం మరి 10 సంవత్సరాలు రాజధాని పెన్షన్ ఇస్తామన్నారు. ఆ 10 సంవత్సరాల రాజధాని పెన్షన్ సక్రమంగా ఇచ్చారా? ఆ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి, రైతు కూలీలకి మరో 5 సంవత్సరాలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దాని మీద రైతుల అభిప్రాయాలు, రైతు కూలీల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, రాజధాని ప్రాంతంలో 40 రోజుల నుంచి మేము అందరం కూడా తిరుగుతున్నాం, పర్యటిస్తున్నాం, అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఎటువంటి బలవంతం లేకుండా మేమందరం కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని చెప్పి ముక్త కంఠంతో తెలియజేశారు. మేమిస్తానన్నటువంటి రుణముని ఆ రుణం కూడా మేము ఇవ్వటానికి మేము అంగీకారం కూడా తెలియజేయటం జరిగింది. అతి త్వరలోనే రుణం ఇవ్వబోతున్నామని చెప్పి వారు మొన్న మా రైతుల ముందు కూడా ప్రస్తావించడం జరిగింది. మరి కొంతమంది భూములు ఉన్నటువంటి భూస్వాములు కొంతమంది ఉన్నారు. ఆయా గ్రామాల్లో వారి ఆధిపత్యం కోసం వారి పెత్తనాన్ని చెలాయిస్తూ
కొన్ని దశాబ్దాలుగా గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తూ రాజధాని నగర నిర్మాణాలు పూర్తయితే మహానగర నిర్మాణం ఇక్కడ సంతరించుకుంటే ఆ గ్రామాల్లో వారి పెత్తనానికి వారి పెద్దరికానికి ఇబ్బంది వచ్చిందనే ఉద్దేశంతో భూములు ఇవ్వకుండా ఈ రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులు, అదేవిధంగా రుణ సదుపాయాన్ని ఇస్తా ఉన్నటువంటి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు వారికి మీరెవరూ కూడా ఏ రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వద్దు అని అబద్ధాలు చెప్పి, కట్టుకథలు చెప్పి, మాయ మాటలతోటి లెటర్లు రాసి రుణాన్ని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా కానీ వరల్డ్ బ్యాంకు వారు రైతులు, రైతు కూలీల అభిప్రాయాలను తీసుకొని మేమిక్కడ తప్పనిసరిగా మేము త్వరలోనే రుణం ఇవ్వబోతున్నామని చెప్పి వారు ప్రకటించినందుకు వారికి రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతి త్వరలోనే రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నందువల్ల మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై అమరావతి. బాబు గారు వచ్చారంటేనే టాలెంట్ మారింది. పొద్దుటి పొడిసిద్ది, పొద్దుటి గూకిద్ది. జగన్మోహన్ రెడ్డి టైంలో పొద్దుటి పొడిచింది, పొద్దుటి గూకింది, ఎదురు మొత్తం గమ్మట్టి. ఇప్పుడు బాబు గారు వచ్చాక తూర్పునే పొడిచింది, తూర్పు కూడా ఈశాన్య మూల పొడిచింది పొద్దు, నైరుతి మూల గూకుతుంది. బాబు గారు వచ్చారంటే స్టెండ్ అంతా మారిపోయింది. అది వరకు నేను చెప్పుకోకూడదులే కానీ ఎండికి బంగారానికి అంత. ఇప్పుడు బంగారం కాసు వచ్చేసరికి దగ్గర 80,000, ఎండు వచ్చేసరికి ఎంత 10,000, కాసు వచ్చేది 4,000 5,000 పడింది. ఇత్తడికి రాయికి ఎంత తేడా ఉండదో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి అంత తేడా, చేసిన తేడా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనే చేయి పెట్టుకున్నాడు. ఏదో కుర్రోళ్ళే బాగా రాజశేఖర రెడ్డి గారి కొడుకులే కుర్రోళ్ళే బాగా చేస్తాడు, ఈయన ముసలోడు అయ్యాడు, ఇంకేం కొడతాడు లేడు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి బాగా కొడతాడని బాగా కొట్టాడు జనానికి. ఏది పాపం చెప్పుకోకూడదు కానీ 5 స్కూల్ దగ్గర బిస్కెట్లు అమ్ముకొని బతికే, సంచి తీసుకొని బతికే ఆయన కొడుకు ఏదో కొద్దిగా ఏదో ఉండి ఉండలేక పిల్లలకి అందా, పోరగాళ్ళకి అందా ఉత్సాహం కోసం ఐటీ కట్టాడంట. ఆయన 4 ఏళ్ళు పింఛన్ వచ్చేది తీసి పారదింగాడు. అంత త్యాగం చేశాడు జగన్మోహన్. ఇప్పుడు అన్నా క్యాంటీన్ చంద్రబాబు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అంతా ఓట్లేసి సన్నాసులు, ఈ అన్నా క్యాంటీన్ దగ్గర తినేవాళ్ళు ఓట్లేసి సన్నాసులు, వీళ్ళకెందుకు అన్నా క్యాంటీన్ అని ఎత్తి దిగాడు. అట్లా ఆగం చేసుకొని ఆయన పెట్టాడు. చంద్రబాబు గారు వచ్చాడు. ఒక్క ఇల్లు కట్టాలంటే, సామాన్య ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలు పట్టిద్ది. ఏది ఆ సిద్ధాంతి అని టాపివాడు ఒకరోజు వచ్చి అది వచ్చి ఇది వచ్చి సామాన్య ఇల్లే 2 సంవత్సరాలు పట్టిద్ది. రాజధాని కనీసం 20 ఏళ్ళు అన్నా పట్టిద్ది. రాగానే ఇది ఇల్లు అనగానే పండగ అంటారు చూసావా, అదేం కాదు, నిదానంగా అయ్యిద్ది. బాబు గారు చేస్తాడు. బాబు గారు టైం మొట్టుకి ఈ రాజధాని అయిపోయినాక ఆయన ఆయుష్ కూడా 100 సంవత్సరాలు లేకపోతే 101 సంవత్సరం 102 సంవత్సరాల మటుకు ఆయుష్ మటుకు ఎట్టిది. బాబు గారు చేస్తాడు, నెంబర్ 1గా ఉంటాడు. ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోద్ది.